పుల్లారావు గారు ఎప్పుడు కూడా కృష్ణాపర గారు చిన్న విషయమైన ఆహ్వానిస్తూ కృష్ణాపర గారు పుల్లారావు గారు ఎడల ఆత్మీయతను ఎప్పుడూ చాటుతూ ఉంటారు. అలానే పుల్లారావు గారు కూడా ధన్యవాదాలు తెలుపుతూ కృష్ణాపర గారి పిలుపు మేరకు రాష్ట్ర స్థాయిలో మరి అనేక పవిత్రులుగా దుష్టాత్మలను పవిత్ర ఆత్మలుగా తయారు చేయడానికి యేసుక్రీస్తు గారు ప్రేరేపించబడిన దైవజనులందరికీ కృష్ణాపర గారి తరఫున మరియు ప్రతిపాటి పుల్లారావు గారి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున వారందరికీ సవినయంగా వందనాలు తెలియపరుస్తూ మీరందరూ కూడా మా నాయకులు పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు చిలకలూరిపేటలో ఏకఛత్రాధిపత్యంగా 6 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి రికార్డు బద్దలు కొట్టిన మా పుల్లారావు గారికి ఈసారి మంత్రి పదవి రావాలని మీ అందరి ప్రార్థనలతో వస్తుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు కృష్ణాపర గారికి ప్రతిపాటి పుల్లారావు గారికి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరో ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్న మీ అందరికీ మరో వందనాలు. అలాగే మన మధ్యలో ఎప్పుడు ప్రేమతో ఆహ్వానించిన ఎమ్మెల్యే మన మధ్యలో వస్తారు. సరిగ్గా చప్పుడు కొడుతూ వారి స్థానంగా ఆహ్వానించారు. అందరికీ వందనాలు. మాకు ఆత్మీయులు నందమూరి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ చిలకలూరిపేటలో ఏర్పాటు చేసి మీ అందరికీ ఇక్కడికి రప్పించి మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి కృష్ణ గారికి మీ అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ పల్నాడు జిల్లా ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వంలో మీ అందరూ బాగుండాలి. మీరు చేసేటువంటి సేవ చర్చిల్లో మీరు చేసేటువంటి ప్రార్థనలు ఫాస్టర్లు కానీ ఎంతోమందికి ఆరోగ్యవంతులు చేసేటువంటి దానికి కానీ మీ ప్రార్థన వల్ల ఎంతోమంది మంచి మార్గంలో నడిచేటువంటి దానికి కానీ మీ ప్రార్థన వల్ల ప్రశాంతత ఏర్పరిచేటువంటి దానికి కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి దానికి కానీ మీరు ఇచ్చేటువంటి ప్రార్థన రూపంలో ఇచ్చేటువంటి మీ సహకారం మీ బలం వేలాది లక్షలాది మందికి మంచి మార్గంలో నడిపి వారందరినీ సుఖ సంతోషాలతో ఉంచేటువంటి దానికి ప్రభు సందేశాన్ని మీరు అందిస్తున్నారు. మీ అందరికీ పేరు పేరున మీరు చేసేటువంటి సమాజ సేవకు పేరు పేరున అభినందనలు కూడా నేను తెలియజేస్తూ ప్రభుత్వం తరఫున కూడా మా కృష్ణ గారు సేవా కార్యక్రమాలు అడుగుతూ ఉంటారు. ఎప్పుడు క్రిస్టియన్స్కి సమాధులు కావాలి, క్రైస్తవులకి సమాధులు ఏర్పాటు చేయాలి, ఫాస్టర్లు కూడా ప్రభుత్వం నుంచి సహకారం కావాలి అని. అందుకనే చంద్రబాబు గారు ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా పేదల కోసం, పేదరికం లేనటువంటి సమాజం కోసమే చంద్రబాబు గారు ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. అందుకనే మీ అందరికీ ఫాస్టర్లకి నెలకు 5,000 ఇస్తున్నాం. ఇప్పుడు ఫాస్టర్ల మందికి ఇస్తున్నాం కదా, ఇస్తున్నాం లేదా? ఇంకా కొంతమంది రావటం లేదని చెప్తున్నారు కృష్ణ గారు. ఫస్ట్ అయితే ఆన్లైన్ చేసిన వాళ్ళకి ఇచ్చారు. ఇంకా ఆన్లైన్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే గ్రీవెన్స్ పెట్టినప్పుడు గ్రీవెన్స్లో మీరు కూడా అప్లై చేసుకుంటే రానటువంటి వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంట్లో రాజకీయాలు లేవు, పార్టీలు లేవు. ఫాస్టర్లలో ఎవరైతే ఉన్నారో, ఏ గ్రామాల్లో మీరు సేవలు అందిస్తున్నారో వారందరికీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హౌసింగ్ కూడా అడుగుతున్నారు. మా నియోజకవర్గంలో మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ
ఒక చోట ఎక్కడ మీరు కావాలన్నా రేపు చంద్రబాబు గారు 3 సెట్లు ప్రకటించారు. ఆ 3 సెట్లలో మీకు అర్హత ఉంది. ఎక్కడైతే ఇంటి స్థలం లేని వాడు ఉన్నారు వారందరికీ ఇప్పించడం జరుగుతుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఈరోజు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి మా కృష్ణ గారి సందేశాన్ని విని యేసు ప్రభు ఏదైతే సందేశం ఇస్తున్నారో వారి యొక్క ఆలోచనల్ని వారు ఇచ్చేటువంటి స్ఫూర్తిని గ్రామానికి తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరిలో ఆ యొక్క ప్రభు యొక్క దీవెనలు ప్రతి ఒక్కరికి కలుగు చేసేటువంటి విధంగా మీరు ప్రార్థన చేసి ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులుగా అభివృద్ధిలో ముందుంచేటువంటి దానికి సుఖ సంతోషాలతో ఉంచేటువంటి దానికి మీరు చేసేటువంటి ప్రార్థనలు ఫలించాలని వేడుకుంటూ మరొకసారి అందరికీ బిషప్ కె ప్రతాప్ సిన్హా గారు రాజమండ్రి నుంచి వచ్చారు. రాజమండ్రి నుంచి కదా, రాజమండ్రి నుంచి వారు మీకు మంచి సందేశాన్ని యేసు ప్రభు వాక్యాన్ని మీకు వినిపించడానికి వారు ఇక్కడ దాకా రావడం జరిగింది. మీరు చెప్పేటువంటి మంచి వాక్యాల వలన ప్రజలు సంతోషంగా ఉండేటువంటి